మనం రోజు వాడే పాలు ఎక్కడ పుట్టాయో తెలుసా? వీడేంటి ఇలా అడుగుతున్నారు అనుకుంటున్నారా? దీని వెనకాల పెద్ద చరిత్ర ఉందండి. ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. 2500 నుంచి 3000 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఆర్కియాలజిస్టులకి ఒక అద్భుతం దొరికింది. మడ్ పాట్స్ లో, వెజల్స్ లో ఒక రిసెడ్యూ మిల్క్ ఫ్యాట్ ట్రేసెస్ కనిపించాయి. అంటే మన పూర్వీకులు అప్పుడే ఈ పశువుల్ని మనలో కలుపుకొని పాలు వాడడం స్టార్ట్ చేశారు. ఇండస్ వ్యాలీలో ఆవులు, గేదెలు, మేకల్ని పెట్టుకొని పాలు పితికేవారు. ఆ పాలని పాలల్లా కాకుండా ఇప్పుడు మనం చేసుకుంటున్నట్టు బటర్, కర్డ్ ఇవన్నీ అప్పట్లోనే చేసేవారు. ఆ టైంలో రిఫ్రిజిరేషన్ లేదు కాబట్టి పాలు ఇమీడియట్ గా ఫర్మెంటేషన్ చేయడం లేదా బటర్ లాగా ప్రిజర్వ్ చేయడం అప్పటి ప్రాక్టీసెస్. నేను చూసింది ఏంటంటే పాలు వాళ్ళకి అప్పట్లో ఆహారం మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక భాగం. రిచువల్స్ లో, ఫెస్టివల్స్ లో, ట్రేడ్ లో కూడా పాలు ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేసింది. క్యాటిల్ అప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పట్లో ఈ మడ్సిల్స్ లో ఈ ఆవు యొక్క కావింగ్స్ కనిపించేవి. అవే చెప్తుంది క్యాటిల్ ని ఎంత ఇంపార్టెంట్ గా చూసుకునేవారు. ఒక్కసారి ఆలోచించండి, వేల సంవత్సరాల క్రితం జనాలకు తెలుసు పాలల్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ సోర్స్ ఉంటుందని. ప్రోటీన్స్ అని, ఫ్యాట్స్ అని, కాల్షియం అని మనం ఇప్పుడు పుస్తకాల్లో చదువుకుంటున్నవి వాళ్ళు అప్పట్లోనే ప్రతిరోజు వాడడం స్టార్ట్ చేశారు. పూర్వీకులు పాలని మెడిసిన్స్ లోని, ఈ బ్యూటీ రిచువల్స్ లో కూడా వాడినట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ ఇండస్ వ్యాలీ డిస్కవరీ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. పాలు మన కల్చర్ లో వేల సంవత్సరాల నుంచి ఒక పార్ట్ అవడమే కాకుండా ఇది మన సివిలైజేషన్ లో కలిసిన ఒక ప్రాచీన లెగసీ. సో నెక్స్ట్ టైం గ్లాస్ ఆఫ్ మిల్క్ ని చూస్తున్నప్పుడల్లా దాని వాల్యూ 3000 years లెగసీ అని గుర్తుపెట్టుకోండి. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.